పెట్టుకుంటారు, క్షత్రియులు పెట్టుకుంటారు. ఎవరన్నా మరించిన తర్వాత అన్ని కులస్తులు కూడా పిలక పెట్టుకోవడం అనేది సంప్రదాయము. అది మన పోలీస్ అరవిందరావు గారు కానీ, మహంతి గారిని కానీ, మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారిని, అదే కాకుండా భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన అంబానీ కూడా బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు చేసే అనుష్ఠానం ఆ యొక్క మంత్రశక్తి వరకు మీరు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పండి. కన్నప్ప సినిమాని అడ్డం పెట్టుకుని భక్తిభావాలను చేస్తూ ఈ యొక్క అనేక సనాతన ధర్మాల్ని, ఆచారాల్ని, బ్రాహ్మణుని కించపరచడం అనేది మంచు విష్ణుకి మంచిది పద్ధతి కాదు. తక్షణం ఈ కన్నప్ప సినిమాలో నీ కన్నప్పగా నువ్వు ఈ యొక్క సినిమాకి అనర్హుడివి. మరియు ఈ బ్రాహ్మణ జాతిని నువ్వు ఆహ్వానం చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్యగా బ్రాహ్మణులు భావిస్తున్నారు. జాతి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో వచ్చింది. నువ్వు ఇలా ఇటువంటి బ్రాహ్మణుల తరఫు కింద అడ్డు పెట్టుకుని ఈ యొక్క కన్నప్ప సినిమాలో నటించేదానికి నువ్వు అనర్హుడివి. నీ యొక్క సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో విరక్తి చెంది నువ్వు ఒక సినిమా నటుడి కింద కూడా కాదు, కానీ ఈ కన్నప్ప భక్తి శివభక్తుడైన వాయిని అడ్డు పెట్టుకుని ఇవాళ వీళ్ళని కించపరచడం, నీ యొక్క ఇమేజ్ని పెంచుకునేదానికి చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గపు చర్య. తక్షణం నువ్వు ఇమీడియట్లీ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది. ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినీ బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి. ఈ యొక్క రద్దు చేసి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా, మరియు ఈ మనోజ్ విష్ణుకి చెప్తున్నాం, మీ ఫ్యామిలీ బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా ఉన్నది. దానికి పర్యావరణం మీకు తెలుసు. మీ కుటుంబం రోడ్డు పాలయ్యి కుక్కలు చింపిన విస్తరలాగా కాకుండా నువ్వు ఇప్పటికైనా సరే ఈ యొక్క కన్నప్ప లాంటి మహాభక్తుడి వేషానికి విరమించుకుని బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి ఈ సినిమాని ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు తప్పుకుంటే చాలా మంచిది. ప్రభుత్వం దీని మీద తక్షణం కూడా ఎక్కువ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేదానికి నువ్వు ఒక చీడపురుగుగా ఇవాళ జనం భావిస్తున్నారు. తక్షణం నువ్వు సినిమాలను విరమించుకోవాలి. ఈ యొక్క సినీ ప్రేక్షకులు నిన్ను చీకొట్టినా కూడా ఇవాళ ఇటువంటి భక్తుల్ని ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నావు. అది దుర్మార్గపు చర్యగా భావిస్తున్నావు. తక్షణం నువ్వు ఈ యొక్క కన్నప్ప సినిమాలో నుంచి నువ్వు విరమించవలసిందిగా నేను కోరుతున్నావు. వైదిక సంఘానికి తెలంగాణ. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. గురుభ్యో నమః. నా పేరు కృష్ణమూర్తి. ఇక్కడ బ్రాహ్మణ పరివార్ గ్రూప్ రన్ చేస్తుంటాం. బ్రాహ్మణ సంగీత పరిచయ దానికి ప్రయత్నం చేస్తుంటాం. మనకి ఒక వేదం నేర్చుకోవాలన్నా, ఒక ఉపాసన చేయాలన్నా 12 సంవత్సరం పడుతుంది. 12 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. అటువంటి వేద జ్ఞానాన్ని కించపరచడం మంచి పద్ధతి కాదు. తర్వాత బ్రాహ్మణుని చులకన చేయటం అనేది, ఇవాళ పిలక అనేది బ్రాహ్మణులు పెట్టుకుంటారు, క్షత్రియులు పెట్టుకుంటారు. ఎవరన్నా మరించిన తర్వాత అన్ని కులస్తులు కూడా పిలక పెట్టుకోవడం అనేది సంప్రదాయము. అది మన యొక్క సైన్సు. దాన్ని కించపరచడం మంచి పద్ధతి కాదు. బ్రాహ్మణులు అనేవాళ్ళు అంత చులకనగా కనపడటానికి వీల్లేదు.
ఇవాళ బ్రాహ్మణులు చూసుకుంటే మన పోలీస్ అరవిందరావు గారు కానీ, మహంతి గారిని కానీ, మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారిని, మన నేవల్ చీఫ్ త్రిపాఠి గారు కానీ, మనకి స్వాతంత్రం తెచ్చిన సుభాష్ చంద్రబోస్ కూడా బ్రాహ్మడే, అది గుర్తించాలి. అదే కాకుండా భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన అంబానీ కూడా బ్రాహ్మడే, నారాయణమూర్తి కూడా బ్రాహ్మడే. సో బ్రాహ్మణుల్ని అంత చులకన చేయడం మంచిది కాదు. ఇంకోటి, బ్రాహ్మణులు చేసే అనుష్ఠానం, ఆ యొక్క మంత్రశక్తి ఆల్రెడీ మీరు అనుభవించారు. ఓసారి ఆల్రెడీ మీకు దెబ్బ తగిలింది, మీ కుటుంబం రోడ్డు మీద పడ్డది. అటువంటిది తెచ్చుకోకండి. బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు శుభాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే మీరు బ్రాహ్మణుల గురించి పిచ్చి సినిమాలు తీసుకుంటూ బ్రాహ్మణుల్ని సరైన అవగాహన లేకుండా, బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎన్నో విధంగా దేశాలకి సేవ చేశారు. ఇవాళ మనకి జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఉన్న ఆర్మీ చీఫ్, తర్వాత నావీ చీఫ్ బ్రాహ్మడే. సో మన సమాజాన్ని బ్రాహ్మణుని గౌరవించండి. బ్రాహ్మణులు కూడా అన్ని అనుకూలాన్ని గౌరవిస్తుంటారు. మీ పద్ధతి మార్చుకోండి. సాధ్యంత వరకు మీరు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పండి. ఈరోజు సినీ పరిశ్రమలో వచ్చిన రివ్యూస్ ప్రకారంగానే, వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే కన్నప్ప సినిమా వాళ్ళు తీస్తున్నారు, అది మంచిదే, వాళ్ళ కోసం వాళ్ళు వ్యాపారంగా తీసుకుంటున్నారు. కానీ ఆ వ్యాపారంలో భాగంగా ఒక సమాజంలోని ఉన్న ఒక కులాలని కించపరుస్తూ సినిమా తీయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీని మీద ప్రభుత్వము, సెన్సార్ బోర్డు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఈవెన్ వాళ్ళు ఏ సినిమానే తీసుకోవచ్చు, కానీ ఒక కులాన్ని ఎవరిని కూడా కించపరిచేటట్టు సినిమా తీయకూడదు. కాబట్టి ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకుని దీని మీద సరైన చర్యలు తీసుకుని దిద్దుబాటు చర్యలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.